ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోలుస్తున్నాను అన్నాడు. ఫరో రథాలు చాలా శ్రేష్టమైనవి, అవి చాలా విలువ కలిగినవి కూడా. ఆ రోజుల్లో సొలొమోను ఐగుప్తుకు పంపించి గుంపులు గుంపులుగా కొని తెచ్చేసేవాడు రథాలని, గుర్రాలని. చూడండి, ఒక మాట చదివితే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఎంత కొనేవాడో చూడండి, రథాలను ఎంత కొనేవాడు, గుర్రాలను ఎంత కొనేవాడు. 1:16 సొలొమోను తేబడిను నోట్ సొలొమోను ఏ ధరకైతే కొన్నాడో మిగిలిన రాజులందరూ కూడా అదే ధరకు కొనవలసి వచ్చేది. 150 తులాలు ఇచ్చి గుర్రాన్ని కొనేవాడు ఆ రోజుల్లో. మరి 150 తులాలు అంటే ఎన్ని వేలో ఎన్ని లక్షలో మరి మీరే లెక్కేసుకోండి కదండి. అంటే చాలా దేశాలలో గుర్రాలు ఉన్నాయి, కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అక్కడ గుర్రాలనే కొని తెచ్చేవాడు. 1 కాదు 2 కాదు, గుంపులు గుంపులుగా కొని తెచ్చేసేవాడు. పైగా ఖరీదు ఎక్కువ పెట్టి తెచ్చేవాడు. గుర్రము స్థానిక సంఘానికి పోల్చబడుతుంది, లేక సార్వత్రికమైన సంఘానికి పోల్చబడుతుంది. 2 కూడా చెప్పుకోలేండి మనం. స్థానిక సంఘానికి అలాగే సార్వత్రికమైన సంఘానికి గుర్రం ప్రియుడు అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదిగో నీవు గుర్రము వంటి దానవు అంటున్నాడు. గుర్రము శ్రేష్టమైనది. మన ప్రభు ఎలా కొన్నాడు? విలువ పెట్టి కొన్నాడు అనే మాట చూస్తాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనకి ఖరీదు లేదండి. అమూల్యమైన రక్తం చేత మీరు విమోచింపబడిరి అని. మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. మనల్ని మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోకూడదు అమ్మా? నిన్ను నీవు ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు, నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. అంతేకాదు మన తోటి సహోదర సహోదరుల్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? తక్కువగా చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువ చేయకూడదు. అర్థమైందండి? ఎందుకని? మీ ఒక్క ముక్క పట్టుకోండి. నువ్వు విలువ కొట్టు కొనబడిందా? నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు. నీకు ఒక విలువ ఉంది. అది ప్రభు ఇచ్చిన విలువ, తన రక్తం ద్వారా వచ్చిన విలువ. నిన్ను నీవు ఎప్పుడైనా సరే తగ్గించుకోవడం వేరు, నిన్ను నీవు విలువ తగ్గించుకోవడం వేరు. 2 ఒకటి కాదండి. అర్థమైందండి? నిన్ను నీవు తగ్గించుకోవడం, తగ్గించుకునే బ్రతకమన్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు, అది వేరు. నీ విలువ నువ్వు తగ్గించుకోకూడదు. నీ విలువ నువ్వు తగ్గించుకుంటే ఆ ప్రియుడు విలువ పెట్టిన విలువను నీవు గుర్తించలేనట్టు అన్నమాట. ఆ ప్రియుడు కొన్న విలువను నువ్వేం చేస్తున్నావు? చులకనగా మాట్లాడుతున్నావు, తేలిగ్గా మాట్లాడుతున్నావు. విలువ ఇచ్చిన ప్రభువుకు మనమేం తేవాలి? విలువ తేవాలి. ఈ గుర్రము శ్రేష్టమైనవి కాబట్టే సొలొమోను రాజు గుంపులు గుంపులుగా కొని తెచ్చుకుంటున్నాడు. మనం ఎవరు? జ్యేష్ఠుల సంఘము అన్నాడు. జ్యేష్ఠుల సంఘం అన్నాడు హెబ్రీ పత్రికలో. మనము శ్రేష్టమైన వారు. మనం తోక కాదు, మనం ఎవరు? తల అన్నాడు. మీరు పైవారు అన్నాడు. మీరు పైవారు అన్నాడు. మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. మనం శ్రేష్టమైన వారు. గుర్రములను గూర్చి యోబు గ్రంథంలో 39వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసి సమయానికి ఆగిపోద్దాం. గుర్రమును గూర్చి, గుర్రానికి ఉన్నటువంటి సంగతులు చూడండి. 39వ అధ్యాయం 19వ వచనం నుంచి 25 వరకు చెప్పాడు. ఒక్కొక్క సంగతి తేలిగ్గా చూద్దాం. గుర్రములకు నీవు బలమునిచ్చితివా అన్నాడు. అలాగైతే గుర్రానికి ఏముంది? గుర్రానికి ఏముంది? బలం ఉందన్నమాట కదా. నేను బలహీనుడినండి అని ఎప్పుడు అనకూడదండి.
నేను బలహీనుడిని అనకూడదు. నువ్వు ఒకవేళ బలహీనుడివే కావచ్చు, అది నీకు తెలియచ్చు. కానీ నువ్వు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు బలవంతుణ్ణి నేను అనుకోవాలి అని నువ్వు అనుకోవాలంటే నీకు బలం కావాలి. నీకు బలం కావాలంటే ఎలాగొస్తుంది? తిమోతితో అంటాడు పౌలు, నా కుమారుడా, యేసుక్రీస్తునందున్న కృపచేత అది నీవు బలహీనుడు అని నువ్వు అనుకున్నావంటే, బలహీనురాలు అని నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా దేవుని కృప మీద నువ్వేం చేయలేదు, ఆ రోజు ఆధారపడలేదు, లేకపోతే నువ్వు ఆధారపడడం లేదన్నమాట. ఏ రోజుకి ఆ రోజు నీవు దేవుని కృప మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆ కృప నిన్నేం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? బలపరుస్తుంది. ఎలాగొస్తుంది ఆ కృప? ఒక మాట చూద్దామా, ఎలాగొస్తుంది? కీర్తన గ్రంథం 90వ కీర్తన, కీర్తన గ్రంథం 90వ కీర్తన 14వ వచనం. ఉదయాన్నే దేవుని కృపతో ఎదుర్కొంటాడు. ఉదయాన్నే దేవుడు తన కృపతో నిన్ను ఎదుర్కొంటే ఆ కృప నీ మీదకి రావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మ? ఉదయాన్నే దేవుని సన్నిధిలో కనబడాలి. 5వ కీర్తనలో దావీదు అంటాడు, ఉదయాన్నే నా కంఠస్వరము నీకు వినబడజేస్తూ ఉన్నాను, నేను ప్రార్థన చేసి కాచి కనిపెట్టుకుంటున్నాను అన్నాడు. ఈ మధ్యకాలంలో నేను అప్లోడ్ జాయిన్ అవుతున్నానండి. ప్రకాశం జిల్లాలో ఒక ఫోన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. వాళ్ళు 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిపేవారంట ప్రార్థన. 3 గంటల నుండి 6 గంటల వరకు. అందులో జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి 3 నుంచి 2కి మార్చారు. ఏ 2? పగల కాదండి, అర్ధరాత్రి 2 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అందులో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, తర్వాత నిద్రపోవచ్చు. అర్థమైందండి? నేను 6 గంటల నుంచి 7 గంటల వరకు జాయిన్ అవుతున్నాను. అప్పుడు వెలుగు వచ్చేదిగా లేచిపోతాం. అప్పుడు ఎందుకు జాయిన్ అవుతుందంటే అంతకుముందు మనం చేసుకునే ప్రార్థన ఉంటుంది కదా వ్యక్తిగతంగా, అందుకని 6 నుంచి 7 వరకు. ఇది 1 సంవత్సరం నుంచి జరగడం లేదు, దగ్గరికి 4-5 సంవత్సరాల మట్టిని జరుగుతుందంట. అంటే వాళ్ళంతా ఎంత ఆసక్తిగా ఉన్నారో చూడండి. వాళ్ళు ఉదయాన్నే దేవుని సన్నిధిలో కనిపెట్టడం వలన వారు కృపను పొందుతున్నారు. ఆ కృప వారిని ఏం చేస్తుంది? బలపరుస్తూ ఉంది. అందులో వృద్ధులు కూడా ఉన్నారండి, వృద్ధులు ఉన్నారు. మనం ఎప్పుడు బలవంతులం అవుతామంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం వలన. ప్రార్థన కృపనిస్తుంది, కృప మనల్ని బలపరుస్తుంది. అలాగైతే గుర్రం ఎలాంటిది? బలమైనది. చాలా విషయాలు ఉంటాయండి. దావీదు అంటాడు 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా బలమా అంటాడు. దావీదుకి ఎక్కడొచ్చింది ఆ బలం? సింహాన్ని చంపగలిగిన బలం, ఎలుగుబంటిని చంపగలిగిన బలం, గులియాతుని చంపగలిగిన బలం కదా. అంతా కలిసి 18 ఏండ్ల వయసులో అండి, ఇంచుమించు 18 ఏండ్ల వయసులో. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో హబక్కుకు అంటాడు, యెహోవాయే నా బలం అంటాడు. యెహోవాయే నా బలం. ఫిలిప్పీ పత్రిక 4:13లో పౌలు అంటాడు, నన్ను బలపరచువాని నిమిత్తము నేను సమస్తమును చేయగలను అన్నాడు. బలహీనుడే, కానీ పౌలుకి అంత బలం ఎలాగొచ్చింది? ఒక మాట ముందు చెప్తాం, ఉదయమే ఏం చేస్తాడు అతను? ప్రార్థన చేస్తాడు. కృప దేవుని నుండి ఆయనకి వస్తుంది. ఆ కృప ఆయన ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం 8:10లో యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు అన్నాడు. మీరు ఎప్పుడైనా ఏ పైనైనా ఎక్కడైనా ఉండండి, అంతరంగంలో దేవుని యందు ఏం చేయాలి? మనం ఆనందిస్తూ ఉండాలి. ఆనందించడం అంటే ధ్యానిస్తూ ఉండాలి, ఆయన వాక్యాలను ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు మనం ఏం చేయబడతాం? బలం పొందుతాం. రోమాపత్రికలో అబ్రహామును గూర్చి పౌలు రాస్తూ అంటాడు 4:21లో, ఆయన చేసిన వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమును బట్టి అతడు బలపరచబడెను అన్నాడు కదండి. దేవుని వాగ్దానాల పట్ల మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది?
బలపరుస్తుంది. వాక్యము బలపరుస్తుంది. నీ వాక్యము చేత నన్ను బలపరచుమన్నాడు. ప్రార్థన ద్వారా బలం వస్తుంది, వాక్యం ద్వారా బలం వస్తుంది, ధ్యానం ద్వారా బలం వస్తుంది కదా. అప్పుడే మనం బలవంతులంగా ఉండగలం. శరీర సంబంధమైన బలాన్ని మీరు ఎలాగైనా తెచ్చుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన బలం శరీర సంబంధమైన పదార్థాల ద్వారా రాదు. అది ఎలా వస్తుందంటే కేవలము ఇప్పుడు చెప్పుకున్న సంగతుల ద్వారానే వస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల ఇంకా బలం వస్తుంది. మీరు చేస్తే అది చాలా మంచి అలవాటు. ప్రభు 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉన్న తర్వాత మనం చదువుతాం, అతడు ఆత్మబలంతో, ఆయన ఆత్మబలంతో అనే మాట చదువుతాం కదండి. బలం ఉంటేనే ప్రభు పని చేయగలం. అది ఆత్మబలం ఉంటేనే, శరీర బలంతో చేయలేం.